చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు, కానీ మనకి చేయూతనిచ్చిన మనుషుల్ని మర్చిపోకూడదు. ఈ నూతన సంవత్సరంలో మీ అందరి జీవితంలో ఆనందాలు సంతోషాలు నింపాలని కోరుకుంటూ ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మరియు ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు డైట్ మెనూకి ఒక గెస్ట్ రాబోతున్నారండి. ఎన్నో సీరియల్లో తన విభిన్నమైన పాత్రలతో మనందరినీ అలరించిన రామ్ సాత్విక్. లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ రామ్ సాత్విక్, హౌ ఆర్ యు? అశ్విని, ఐ యామ్ గుడ్. హౌ ఆర్ యు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. ఓకే, సో న్యూ ఇయర్ సందర్భంగా డైట్ మెనూకి వచ్చేసావు కాబట్టి సో కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడైనా కుక్కరీ షోస్కి వెళ్ళావా? నాకు వచ్చింది ఒకటే ఒక డిష్. నేను ఇప్పటిదాకా మా ఇంట్లో కూడా నేను ఎక్కడ కిచెన్లోకి వెళ్ళింది లేదు. అది ఇప్పుడు చెప్పేమంటారు, స్టార్ట్ చేసాక చెప్దాం. ఓకే, సో అయితే ఓన్లీ ఎపిసోడ్ గురించి నేర్చుకుని వచ్చావు, నాకు అర్థమైంది. నేను మా మమ్మీని ప్రెషర్ పెట్టి నాకు ఒకటి నేర్పియండి అని చెప్పేసి మా మమ్మీని అడిగి మరీ వచ్చాను ఇక్కడికి. ఓకే, సో నాకు ఒకటే నేర్పించారు, అది పైనాపిల్ హల్వా. కాదు, స్కూల్ పిల్లలు మేడం ముందు నేను చెప్పేస్తాను మొత్తం అంతా అన్నట్టుగా మొత్తం అంతా నేను అడగక ముందే టక మర్చిపోతాను. మళ్ళీ పేరు మర్చిపోయాను అనుకోండి, మళ్ళీ అది ఏదో క్యారెట్ హల్వా అది అనేసుకుంటారు. అందుకని సో నేను బాగా ప్రిపేర్ అయ్యి మీ అందరి కోసం పైనాపిల్ హల్వా చేసుకుని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కష్టపడి నేర్చుకుని వచ్చినందుకు. చూస్తా ఎలా చేస్తావు ఏంటో. డెకరేషన్ అంతా బాగుంది. అవును, మరి ఎవరు వచ్చారు? మరి గెస్ట్ వచ్చినప్పుడు ఆ మాత్రం ఉండాలి కదా. దట్ న్యూ ఇయర్ గా మరి సందర్భంగా వచ్చేసావు కాబట్టి ఏమన్నా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఉన్నాయా? ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇవన్నీ కూర్చుని అనుకుంటారు కదా, మంచిగా అలా కూర్చుని అరే మనం ఈ ఇయర్ నుంచి మొత్తం చేంజ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ తో కూర్చుంటే ప్రాబ్లం ఏమవుద్దంటే ఎవ్రీ ఇయర్ సేమ్ రిజల్యూషన్. ఓకే, అందుకని ఈసారి కొంచెం కొత్తగా ఎట్లా అంటే కెరియర్ ఫోకస్ చేసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. వావ్, నైస్. కానీ చూడాలి మరి ఈసారి ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ అన్న కూడా బాగా చేస్తామా, లేకపోతే అది 1-2 days లో బ్రేక్ అయిపోద్దా అన్నది. ఏం కాదు, ఆల్ ది వెరీ బెస్ట్. డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమనుకుంటే అవన్నీ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అశ్విని. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ టూ. చూస్తున్నా డైట్ మెనూ కూడా చాలా బాగా నడుస్తుంది. మా లిటరలీ ఈ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరు కూర్చున్నప్పుడు కూడా ఈ షో గురించి టాక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నిజమేనా? నిజంగా బాబు, నిజంగా నమ్మండి. సో కొన్ని పేర్లు వింటూ ఉంటాం కదా, సో అసలు ఈ ఐటమ్ ఒకటి ఉందా లేదా మాకు ఇదంతా తెలియదు ఫస్ట్. సో తర్వాత రీసెంట్గా ఇప్పుడు మా మమ్మీ ఎవరితోనో మాట్లాడుతూ కూడా ఈ షో గురించి టాక్ వచ్చింది. అప్పుడు నేను రియలైజ్ అయ్యా, అవును అశ్విని చేస్తుంది కదా ఈ షో అని. మనం ఫస్ట్ మీట్ అయింది శతమానం భవతి సెట్ లో. చాలా తక్కువ, అప్పుడే ఒక ట్విస్ట్ తో ఎంటర్ అయ్యాము, ఒక ట్విస్ట్ తో వెళ్ళాము అనమాట. సో అలా ట్విస్ట్ పరంగా రామ్ సాత్విక్ అని గుర్తుండిపోయింది. కాదు, రామ్ సాత్విక్ అంటే ఏంటి? సాత్వికం అంటే పీసా? బేసిక్ గా సాత్వికం అంటే ఎగ్జాక్ట్లీ కొంచెం సాఫ్ట్ గా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అన్నమాట. నిజంగానే సాఫ్టా? అలా ఉంటానేమో అని చెప్పి పెట్టారు మా వాళ్ళ పేరు. ఇవ్వట్లేదు. సో సరే, న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటా. ఇప్పటికైనా నా పేరుకి న్యాయం చేస్తాను. మరి ఒకే ఒక్క రెసిపీ నేర్చుకుని వచ్చేదంటే అది కూడా మన కోసం. ఎలా చేస్తావు? ఇప్పుడు ఫస్ట్ బౌల్ పెట్టుకున్నాను. ఈ బౌల్ పెట్టకూడదు, ఈ బౌల్. అదే సారీ. ఏం నేర్చుకున్నావు? పెట్టాక లైట్ చేయమని మా మమ్మీ. నిజమేనా? నిజంగా. ఫస్ట్ విల్ గో విత్ ఘీ. ఓకే, సో ఇప్పుడు గీలో ఈ రవ్వ వేసేసుకోవాలన్నమాట. రవ్వ వేసుకున్న తర్వాత ఇది కొంచెం రెడ్డిగా అయ్యే వరకు మనం దాన్ని వదిలేసి, ఈ లోపల నాకు అదేమని ఇస్తే గరిట. సో ఇప్పుడు దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఓకే, ఏం రవ్వ అది? ఇడ్లీ రవ్వ. కన్ఫ్యూజ్ అవుతాడేమో. కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఫస్ట్ ఇంటి నుంచి ప్యాకెట్ తెచ్చేసుకున్నా, మళ్ళీ పేరు మర్చిపోతావని చెప్పి. సో అది ఎలాగో ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అసలు ఈ ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడు అనిపించింది? ఏ ఇయర్లో అనిపించింది? అసలు చిన్నప్పటి నుంచే ఈ థాట్స్ ఉన్నాయా? ఇండస్ట్రీలోకి రావాలి అన్న థాట్ అది కొంచెం విచిత్రమైన థాట్, చెప్తే కామెడీగా ఉంటుంది. పర్లేదు. నాకు ఫస్ట్ ఒక సోషల్ ఫిగర్ అంటే ఒక కైండ్ ఆఫ్ సెలబ్రిటీ, ఈ థాట్స్ ఉండేవి అనమాట మైండ్లో.
చూసుకున్నా 4-5 ఆప్షన్స్ ఏరుకున్నా కానీ ఇది తప్ప వేరేదేం వర్కౌట్ అవ్వదు. సో మనకు వచ్చింది ఇదే కదా అని చెప్పి సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ మై జర్నీ. ఐ స్టార్టెడ్ వాచింగ్ లైక్ మై ఫేవరెట్ యాక్టర్స్, వాళ్ళని చూస్తూ ఇన్స్పైర్ అయ్యి అలాగే నేర్చుకున్నా. మనకి ఫిలిం క్లాసెస్ అవేం వెళ్ళలేదు, అవి చూస్తూ నేర్చుకొని మీలాంటి సీనియర్స్ని చూస్తూ నేర్చుకుని. అబ్బా నేను అదే సీరియల్ నుంచి స్టార్ట్ అయ్యానబ్బా. అవునా? అవును, నేనే ఇంతకు ముందు సీరియల్స్ ఏం చేయలేదు. నాది కూడా శతమానం భవతి సీరియల్లో నేను ఒక్కడే ఫ్రెషర్లో ఫీల్ అయ్యాను. నేను ఆ ముందు 3-4 సీరియల్ చేసినా కూడా ఈ సీరియల్కి వెళ్ళేసరికి వీళ్ళందరూ ముందు నుంచే ఉన్నారు. సరే బట్ స్టిల్ దే గేవ్ మీ వెరీ కంఫర్ట్ జోన్ ఇచ్చారనమాట టు వర్క్ విత్ దెమ్. నాకు జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ ఇదంతా ఐ ఫీల్ ఇట్ లైక్ ఎ ఫ్యామిలీ. ఎందుకంటే ఆ సీరియల్ క్యారెక్టర్ అవంతా పక్కన పెడితే మనకు ఉండే వైబ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఐ రియలీ ఎంజాయ్డ్. చాలా ఎంజాయ్ చేశాను అసలు వర్కింగ్ ఫర్ దాట్ సీరియల్. అంటే దేర్ ఆర్ కపుల్ ఆఫ్ సీరియల్స్ విచ్ ఐ ఎంజాయ్డ్, బట్ నాకు అది గుర్తున్న రీజన్ ఇప్పటికి కూడా నాకు కొందరు మనం వర్క్ చేసిన టీంలో కొందరు వి ఆర్ స్టిల్ ఇన్ టచ్. ఓకే, దట్ ఈస్ హౌ వి ఆర్ హియర్ అనుకో, జస్ట్ బికాజ్ ఆఫ్ యూ. నైస్, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు పని చేద్దాం, ఇందులో కొంచెం షుగర్ వేసుకుందాం. ఓకే, షుగర్ ఎంత కావాలి అన్నది మన ఇంట్లో ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ని అందరినీ గుర్తుపెట్టుకొని పాపం వాళ్ళు కూడా తినేటట్టు మనం చేసేది ఎప్పుడో ఒకసారి కాబట్టి. ఇప్పటివరకు అయితే 2 ఇంగ్రీడియంట్స్ వేసాడు. ఓకే, ఫైనల్ 3 రా, నెయ్యి, రవ్వ, షుగర్, 3 ఇంగ్రీడియంట్స్. ఒకసారి ఆగు, మన దగ్గర ఉన్నాయి 6. నువ్వు అందరూ మర్చిపోతే ఎట్లా? ఓకే, ఇప్పుడు ఇందులో వాటర్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకు తెలుసా? వాటర్ అలా ఎవాపరేట్ అయిపోతాయి కదా. ఇందులో మన దగ్గర 2 డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నాం, కాజు, కిస్మిస్. దీనికి పైనాపిల్ అలాగే డన్. వేసామంటారా? వేసాయి. ఇది ఆపేసి ప్రాపర్ కలిపేస్తే. సరే బాగానే కలుపుతున్నావు కానీ పెళ్ళి ఎప్పుడు? ఒకటే అడగరా. ఇప్పుడు వీలైతే ఇది ఎడిటింగ్లో తీసేయండి, ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో చూసారనుకోండి ఇది వాళ్ళు ఇప్పటికే నాకు రోజు పడుతుంది ఇంట్లో. వాళ్ళు పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్ చెప్పడం మానేసి పెళ్ళి ఎప్పుడు అంటున్నారు వాళ్ళు. అందుకే అడిగాను నేను కూడా. రామ్ ఓకే, సీత ఎక్కడ అని చెప్పేసి. సీత ఆన్ ది వే. ఆన్ ది వేనా? ఫిక్స్డ్ ఆల్రెడీ తెలుసుకుందాం మనం. లేదు ఫిక్స్డ్ అయితే వాళ్ళు హ్యాపీ, మా ఇంట్లో వాళ్ళు కూడా. అవునా? అయ్యే, ఎవరో ఒకళ్ళని చూసుకుంటారేమో, ఇంకో 2 ఏళ్ళు అయితే మా వాళ్ళగా నువ్వే చూసుకుంటారు. సో ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు నేను చేసేది జానకి రామయ్య గారు మనవరాలు. ఓకే, అందరూ ఎలా అంటే నేను ఉత్తమ్ మన హీరో వీఆర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ నుంచి మన హీరోకి ఒక ప్రాపర్ మన తెలుగు అమ్మాయి లాగా లాంగ్ హెయిర్ అలాంటి ఒక అమ్మాయి అంటే డ్రీమ్ గర్ల్ అనమాట. ఓకే, సో అలా చూసి ఐ విల్ కీప్ హెల్పింగ్ హిమ్ ఆల్ ది టైమ్. రీసెంట్గానే పాపం వాళ్ళిద్దరూ చాలా కష్టాలు పడి నాలాంటి ఫ్రెండ్స్ సపోర్ట్తో పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. ఓకే, సో ఆ విధంగా లైక్ మా ట్రాక్ నడుస్తూ ఉంటుంది. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్ మళ్ళీ ఇలాగే ఈటీవీలోకి వచ్చేస్తానేమో వెరీ సూన్. అవునా? ఐ విల్ కమ్ టు యూ విత్ అ గుడ్ న్యూస్. ఓకే, ఫైన్. సో ఆల్రెడీ నువ్వు చెప్పినట్టుగానే మళ్ళీ పిలిచినప్పుడు మంచి గుడ్ న్యూస్తో వచ్చేసాను. అఫ్ కోర్స్ ఈసారి అయితే ఇప్పుడు కొత్త సీరియల్ పేరు యాడ్ చేసుకొని అప్పుడు వద్దాం మళ్ళీ. అవును, మన ఈటీవీలో మన ఈటీవీ ప్రొడక్షన్స్లో. సో పర్టికులర్గా ఏమన్నా గోల్ ఉందా, లైక్ ఇటువంటి క్యారెక్టర్ చేయాలని ఏమన్నా ఉందా? అంటే ఐ డోంట్ నో, ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది ఈ థాట్. నాకు పాజిటివ్ కంటే నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా ఇష్టం. కానీ నాకు ఒక్కసారి చేశాను నేను అంతే. ఓకే, ఒక్కసారి నిరుపమనకి ఆపోజిట్గా రాధకి వేరే ప్రాణి సీరియల్లో చేశాను. ఓకే, ఇది కాకుండా బయట ఇంకొక సిరీస్ చేశాను గళం అని, అందులో కూడా నెగిటివ్ క్యారెక్టర్. సో ఐ డోంట్ నో వై నాకు ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా ఇష్టం అనమాట. తొందరగా రీచ్ అవుతుందనే. రీచ్ అని కాదు, మనకి యాజ్ అన్ ఆర్టిస్ట్గా మనకి పర్ఫామ్ చేసే స్కోప్ ఉంటుంది. పాజిటివ్ క్యారెక్టర్స్ అవంతా ఉన్నా కూడా నెగిటివ్కి ఉన్న ఇంపాక్ట్ ఇందులో ఉండదు మనకి. అంటే పర్ఫామ్ చేసే స్కోప్ కొంచెం తక్కువ ఉంటుంది, ఉండదు అని చెప్పను కానీ తక్కువ ఉంటుంది. సో అందుకని ఐఎమ్ వెయిటింగ్, ఎప్పుడు నెగిటివ్ చేస్తామా, ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుందా, ఈగర్లీ వెయిటింగ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, వస్తుందిలే. ఇక్కడ ఇది అయిపోయినట్టుంది. దీన్ని ఇందాక నువ్వు బౌల్ ఇటు అందులో వేసాను. ఓకే,
న్యూ ఇయర్ స్పెషల్ పైనాపిల్ హల్వా. ఇప్పుడు ఇందులో ఒక పని చేద్దాం, గార్నిష్ చేద్దాం. కాదు, లాస్ట్లో ఎందుకు వేస్తుందో మర్చిపోయావు కదా. కాదు డెకరేషన్. ఒకసారి నువ్వు టేస్ట్ చేయి ఫస్ట్. తప్పకుండా. రియాక్షన్ ఇంపార్టెంట్. అరే చాలా టేస్టీగా ఉందండి. సో నెక్స్ట్ ఇయర్ అయితే రాముకి పక్కా పెళ్ళి అయిపోద్ది అనమాట, ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు టాపిక్ పైనాపిల్ హల్వా, నా పెళ్ళి కాదు. మాకు అదే టాపిక్. నువ్వు కూడా టేస్ట్ చేయి. యాక్చువల్లీ చాలా బాగుంది కదా. చాలా చాలా బాగుంది. పీసెసే కాకుండా మనం ప్యూరీ కింద చేసుకుని వేసుకున్నా ఇంకా బాగుంది. అది ఇంకా బాగుంటుంది. అంటే ఇది మనం జ్యూస్ తాగేటప్పుడు కూడా వెన్ యూ టేక్ పైనాపిల్ జ్యూస్, మ్యాంగో జ్యూస్, అందులో మనకి ఆ పీసెస్ వస్తే నచ్చుతుంది అనమాట. అవును. సో అందుకే నేను నీకు అలా ప్యూరీ కాకుండా ఐ జస్ట్ గివ్ యూ పీసెస్. ఇలా కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసేయండి. వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అశ్విని. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇంకోసారి నెక్స్ట్ ఇంకా మంచి ఎపిసోడ్స్తో ఒకవేళ పిలిస్తే, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, అశ్విని ఈటీ వాళ్ళు పిలిస్తే ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. రాకెట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. ఎస్, న్యూ ఇయర్ స్పెషల్ రామ్ సాత్విక్ ఒక చక్కని స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసారు. చూసారు కదండి, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ మంచి కబుర్లు కూడా మనం చెప్పేసుకున్నాం. అండ్ వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెనూ ప్రేక్షకులందరికీ కూడా ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.